అక్క చెల్లెళ్ళ మధ్య మాట్లాడుకోవడానికి 1,00,000 ఉంటాయి. అవన్నీ నీకు చెప్పడానికి వీలవ్వదు. నేను నీ భార్యనైనంత మాత్రాన నాకు పర్సనల్ లైఫ్ ఉండకూడదా? నాకు నా పర్సనల్ స్పేస్ కావాలి. అరే నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఈ టైంలో నువ్వు ఒక్కదానివే వెళ్ళడం సేఫ్ కాదు అంటున్నాను. అయినా నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, డ్రైవ్ చేయడం కూడా కష్టమే కదా. శిశిరా, నువ్వు నార్మల్ కాదు కదా. మార్నింగ్ వరకు వెయిట్ చేసి వెళ్తే కొంపలే మునిగిపోవు కదా. లేదా ఇప్పుడే వెళ్ళాలంటే నేను కూడా వస్తాను. పద పద, తీసుకొని వెళ్తాను. అవసరం లేదు రాజ్, నేనే వెళ్ళేసి వస్తాను. మొండి పట్టు పట్టకు శిశిరా. వెళ్ళని రాజ్. శిశిరా ఆగు. శిశిరా నా మాట విను, వెళ్ళకు. రాజ్ ప్లీజ్ రాజ్, నా చెయ్యొదులు, నేను వెళ్ళాలి. శిశిరా ఆగు. శిశిరా, ఈ మధ్య అసలు చెప్పిన మాటే వినటం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. శివగామి దగ్గరికి ఈ టైంలో వెళ్ళిందంటే ఏదో ఒక ప్రమాదం. గురూజీ, 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 గురూజీ. ఏమైంది ఆది? ఈ టైంలో ఏంటి? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? శిశిర శివగామి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ టైంలోనా? అవును గురూజీ, ఎంత ఆపినా ఆగకుండా వెళ్ళిపోయింది. బాగా ఎమోషనల్గా వెళ్ళింది. ఈ మైండ్ సెట్తో మాట్లాడితే ఖచ్చితంగా ఇద్దరు ఒకటైపోతారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ తొలగిపోతుంది గురూజీ. ఏం చేసినా దీన్ని ఆపాలి. శిశిర ముందులా నా దగ్గర కామ్గా లేదు గురూజీ, చాలా ఫార్మల్గా ఉంటుంది. శివగామి మాటకొస్తే చాలా చాలా ఎమోషనల్ అయిపోతుంది. శిశిర వెళ్ళి ఎంతసేపు అయ్యింది? జస్ట్ ఇప్పుడే వెళ్ళింది గురూజీ. నేను వెంటనే మీ దగ్గరకు వచ్చాను. సరే, నువ్వు వెంటనే శిశిర వెనకాలే శివగామింటికి వెళ్ళు. నేనేం చెయ్యాలో అది చేస్తాను. త్వరగా వెళ్ళు ఆది. సరే గురూజీ. నాకు నిన్ను చూడాలనిపించింది, నీకు అంతే అనిపించింది కదా. అందుకే నా కోసం ఇలా ఎదురు చూస్తూ ఉన్నావు. ఏం జరిగినా ఎంత చేసినా నేను నీ చెల్లెల్ని కదక్కా. ఎందుకక్క ఇలా చేస్తున్నావు? ఏమైంది నీకు? ఏమైందక్కా? ఏయ్, ఎవరే అక్క నీకు? అసలు నువ్వు నా చెల్లివా? ఎవరి చెల్లి? ఎప్పుడైనా నువ్వు చెల్లిలా నడుచుకున్నావా? ఎప్పుడైనా కొంచెమైనా ప్రేమ చూపించావా? ఏనాడైనా నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావా? ఆదిని పెళ్లి చేసుకోవద్దు అని అన్నాను. అది నీ మంచి కోసమే చెప్పాను. నువ్వు వినలేదు. అసలు అక్క చెల్లెళ్ళ బంధం ఏంటో నీకు తెలుసా? నేను నిన్ను సొంత చెల్లెల్లాగా చూసుకున్నా. చెల్లెలా కాదు, ఒక తల్లిలా చూశాను. నీ అన్ని బాధ్యతలు నేను చూసుకున్నా.
నేను వేసుకున్న బట్టల కన్నా మంచి బట్టలు నీకిచ్చాను. నేను చదువుకున్న స్కూల్ కన్నా మంచి స్కూల్లో నిన్ను చేర్పించాను. మంచి కాలేజీలో చేర్పించాను. నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, కెనడాలో నువ్వు చదువుకున్న రోజుల్లో నీకేదైనా ఒక చిన్న లోటైనా అనిపించిందా? నీకు తల్లి తండ్రి లేరు అని కొంచెమైనా ఫీలింగ్ కలిగిందా? మీ అమ్మిచ్చిన 500 కోట్ల ఆస్తిని నేను 2000 కోట్లు చేశాను. అది నష్టపోయావని నీకు మాటిచ్చినందుకు ప్రతిఫలంగా నా ఆస్తంతా రాసిచ్చి కట్టుబట్టలతో నేనింట్లో నుంచి బయటకొచ్చాను. కానీ నువ్వేం చేశావు? ఆది మాటలు విని నన్ను ఇబ్బంది పెట్టాలని చూశావు. నరకమేంటో చూపించావు. నా మాట వినకుండా నా శత్రువుని పెళ్లి చేసుకొని అతని మాటలకి విలువిస్తూ ఉన్నావు. ఇప్పుడొచ్చి ఈ నాటకం ఆడితే నేను వదిలేస్తానా? అసలు నీకు సిగ్గుందా? నన్ను రోడ్డు మీదకి లాగావు. వేరే ఇంట్లో నేను పని మనిషిగా చేస్తున్నాను అంటే దానికి కారణం నువ్వు. అయినా నువ్వు దర్జాగా ఉన్నావులే అనుకున్నాను. ఆది మాట విని నన్ను నాశనం చేయాలని చూస్తున్నావు. ఇలాంటి మిమ్మల్ని ఊరికే వదిలేస్తానని అనుకుంటున్నావా? కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ ఈ భూమి మీద ఎలా పడుతుందో నేను చూస్తా. అలా చెయ్యకపోతే నా పేరు నేను మార్చుకుంటాను. అక్క, నా వల్ల నీకు జరిగిన అన్యాయానికి క్షమాపణ అడగాలని నేను నీ దగ్గరికి వచ్చాను. దానికి పరిహారం చేసుకోవాలని ఆలోచించి నిర్ణయం తీసుకొని నేను ఇక్కడికి వచ్చానక్క. హే, నువ్వేంటే నాకు పరిహారం ఇచ్చేది? అక్క, మనం ఇలాగే గొడవ పడుతూ ఉంటే దాన్ని వేరే వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకుంటారు. పాత విషయాలన్నీ మర్చిపో అక్క. మనమిద్దరం మళ్ళీ ఒకటవుదాం. అక్క, నన్ను క్షమించక్క.